జగన్ గారిని ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆయన్ని ఇరికించాలనే ఉద్దేశంతో సింగయ్య మృతి పట్ల ఆయన కూడా ఎటుగా చేర్చారు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎటుగా దాన్ని వెంటనే ఇది అసలు సంబంధం లేనిది కాబట్టి దీన్ని వెంటనే ఈ కేసును కొట్టేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్లు కోర్టులో క్వాష్ పిటిషన్ అయితే కనుక దాఖలు చేశారు. కాబట్టి దాని నిమిత్తం అయితే కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఆ కేసుని మంగళవారం నాడు విచారిస్తామని చెప్పింది. కొన్ని విషయాలు అయితే మాట్లాడింది, కొన్ని కీలక విషయాలు. అలాగే జగన్ గారి తరఫు న్యాయవాదులు కూడా కొన్ని విషయాలు అయితే లేవనెత్తారు. ఏంటనేది చెప్పే ముందు ఫస్ట్ అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, నిజం అందరికీ తెలుస్తుంది. అది నా బాధ. తర్వాత మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, అంతేకాదు లైక్ చేయడం మీ బాధ్యత. ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కానీ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సింగయ్య గారి మృతి పట్ల జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో ఇరికించారని వైసీపీ వాళ్ళు అంటున్న విధానం బట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. కాబట్టి ఏంటంటే అసలు ఎంటైర్ దేశ చరిత్రలో, ఒక భారతదేశం అనే కాదు దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని పొనవల్లి సుధాకర్ గారు అన్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా వాహనం యాక్సిడెంట్ అయితే, ఎవరైనా గుద్దితే ఆ వాహనం తాలూకా ఎవరైతే నడుపుతున్నారో అతను మాత్రమే కేసు నమోదు చేస్తారో, అతను మాత్రమే అరెస్ట్ చేస్తారో. కేసు ఒకవేళ నిజ నిర్ధారణ అయితే నిజంగా జరుగుంటే కనుక 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అని అంటున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. ఇదే జరుగుతుంది దేశంలో ఎక్కడైనా సరే, ఇదే, ఇంతకు మించి ఏమనదు. అంతేగాని ఏంటి వాహనంలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం మేము ఫస్ట్ టైం చూస్తాం అని అంటున్నారు ఆయన, ఎంతో సీనియర్ న్యాయవాది పొనవల్లి సుధాకర్ గారు. కాబట్టి కోర్టు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే కనుక చేసింది. ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళని ఎలా బాధ్యులుగా మీరు చేస్తారు, అంతేకాదు అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలోనే ప్రమాదం జరిగింది కదా అని హైకోర్టు భావించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాగే పొనవల్లి సుధాకర్ గారు కూడా వాదించారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు వెళ్తే కనుక ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే డ్రైవర్ మీద కేసు పెడతారా, లేదు ఆర్టీసీ బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా అనేది కనుక మాట్లాడటం జరుగుతుంది. పొనవల్లి సుధాకర్ గారు అలాగే చాలామంది న్యాయ నిపుణులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే విషయం మీద అంతకుముందు కొన్ని రోజుల కిందట ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు వంగలపూడి అనిత గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. చాలామంది మర్చిపోయినట్టున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు గురించి అందరూ చెప్తున్నారు కదా, ఎగ్జాంపుల్ అసలు ఆర్టీసీ బస్సు వేరు, ఈ ప్రైవేట్ వెహికల్ వేరు అని అయితే మాట్లాడటం జరిగింది ఆవిడ. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ, దానికి వేరే సెక్షన్లో, తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ, అది వేరే సెక్షన్లో దానికి వేరే రకమైనటువంటి వర్తిస్తాయి, దానికి ముడి పెడతారండి మీరు అని ఆవిడ అనడం జరిగింది. అలాగే ఇంకా చాలా విషయాలు అయితే కనుక ఎలా అంటే కారుకి పొనవల్లి గారు వాదించిన వాటిలో ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే నాకు నచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు గుద్దారో లేదో తెలియక ముందు ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దింది, ఆ ప్రైవేట్ వెహికల్ కారు నెంబరు సో అండ్ సో అని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్పీ గారు కదా. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కారు నెంబరు, ఆ కారు గుద్దిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పుడు ఆ నమోదు చేసిన సెక్షన్ 106, అది బిఎన్ఎస్ 106, దాని 304 ఎంత అవుతుందంట అది. కాబట్టి ఆ 106 నమోదు చేశారు కదా, అంతవరకు కరెక్టే. ఎందుకంటే గుద్దిన వ్యక్తి కారుతోటి గుద్దిన తర్వాత అవతల వ్యక్తి చనిపోయాడు కాబట్టి గుద్దిన తోలి ఎవరైతే గుద్దారో అతని మీద కేసు నమోదు చేయాలి, అంతవరకు కరెక్టే. ఎవరైనా సరే నిజంగా ఒకవేళ అదే సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నుండి డ్రైవ్ చేస్తున్నారనుకో, ఒక వ్యక్తిని గుద్దారో ఆ వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఉపేక్షించేదేలే, ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు కట్టాలా నన్ను అడిగితే. కాకపోతే గుద్దిన వ్యక్తి మీదే కేసు కట్టాలి. ఇక్కడ అలాగే కట్టారు, 106 అలాగే కట్టారు, కేసు కట్టారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు గుద్దింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న ఆయన కారే గుద్దింది అనేది తెలిసేసరికి అంతకుముందు 106 కట్టిన కేసు జగన్మోహన్ రెడ్డి గారి కారు అయితే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో ఉంటే సెక్షన్లు ఎలా మారిపోతాయి, మళ్ళీ కేసు ఎందుకు కట్టు, మళ్ళీ కేసు 106 నుంచి 105కి మార్చి మళ్ళీ ఎందుకు సెక్షన్లు మార్చి కట్టాల్సి వచ్చింది అంటే ఆయన అనే పాయింట్ ఏంటంటే కారుకి సెక్షన్లు మారతాయా, ఆ కారుకో సెక్షను, ఈ కారుకో సెక్షన్. అంటే వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వేసుకెళ్తే ఆ కారుకో సెక్షను, అదే జగన్మోహన్ రెడ్డి గారు వేసుకెళ్లే కారు అయితే దానికో సెక్షను. అలాగే వ్యక్తికి సెక్షన్లు మారుతాయా
అంటే ఎవరో తెలియని వ్యక్తి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు, చనిపోయాడు అనుకుందాం, అతనికో సెక్షను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారులో గుద్దిందారంటే కనుక అదో సెక్షను. అంటే కారుకి సెక్షన్ మారుతాదే, వ్యక్తికి సెక్షన్లు మారుతాయా అని పొన్నవల్ సుధాకర్ గారు ఆర్గ్యూ చేయడం అయితే జరిగిందంట. జరిగితే కోర్టు ఎలా స్పందించిందో మీకు ఆల్రెడీ చెప్పా. కాబట్టి గౌరవ అత్యున్నత న్యాయస్థానం అంటే ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళని కూడా మీరు ఎలా బాధ్యం చేస్తారు అని అడగడం అయితే జరిగింది. తర్వాత దీన్ని మంగళవారం వరకు వాయిదా వేయడం జరిగింది. మంగళవారం నాడు విచారిస్తాం మేము దీన్ని. ఎందుకంటే ఈయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ కారులో ఉన్న పేర్ని నాని గారు, అలాగే విడదల రజని గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు కూడా క్వాష్ పిటిషన్ వేశారు కోర్టులో. కానీ ఇవన్నిటిని కలిపి మేము విచారిస్తాం మంగళవారం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి మంగళవారం దీన్ని విచారిస్తారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయొద్దు, ఇదైతే చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామనో లేకపోతే ఇతరత్ర అయితే కుదరదు. మంగళవారం వరకు మేము చెప్పే వరకు మీరు అలాంటివి చేయొద్దు, వద్దు అని అయితే చెప్పడం జరిగింది క్లియర్గా. అదేంటి ఏంటంటే దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరిగింది, అదే మాట్లాడుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు కారుతో గుద్దితే ఖచ్చితంగా కేసు కట్టాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైతే గుద్దారో వాళ్ళే కడతారు కేసు, సింపుల్. దీనికి ఎవరైనా ఒకటే కదా చెప్పింది. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వేరేలా ఉంటే కనుక చూద్దాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కనుక ఏంటంటే మీ అభిప్రాయం. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.